అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు 71వ భాగం. రచయిత వనజ గారు. చాలాసేపు తిరగడం కూర్చోవడం వల్ల వాష్రూమ్ అవసరం జానకికి పడితే ఎవరిని పిలుద్దామన్నా కూడా ఎవరికి వాళ్ళు షాపింగ్ ఎంజాయ్ చేస్తూ ఉండేసరికి పక్కనే ఉన్న రెస్ట్ రూమ్స్కి కూడా తోడు ఎందుకులే అనుకుంటూ తనే మళ్ళీ వెళ్ళింది ఒక్కతే. అజిత్ అబ్బీకి మెసేజ్ చేయడంతో జానకిని చూడలేదు. సెక్యూరిటీ చూసినా కూడా రెస్ట్ రూమ్ కావడంతో దగ్గరికి వెళ్ళలేదు. అలా చూస్తున్న జతకళ్ళు ఇదే మంచి టైం అనుకుందో ఏమో ఒక సేల్స్ గర్ల్ని పిలిచి ఏదో చెవిలో చెప్పి రెస్ట్ రూమ్లోకి పంపించింది ఆ రెండు కళ్ళ ఓనర్. జానకి జాగ్రత్తగా వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంటుంటే తన దగ్గరికి ఆ సేల్స్ గర్ల్ వచ్చింది. హాయ్ మేడం అని ఆ అమ్మాయి అనగానే సహజంగా జానకికి ఉండే మంచితనంతో హలో అని పలకరించి టిష్యూస్తో ఫేస్ క్లీన్ చేసుకుంటూ ఉంది జానకి. మేడం, ఇందాక మీతో ఉన్న వాళ్ళందరూ మీ రిలేటివ్సా? అవును. అండ్ జానకి అంటే మీరే కదా? జానకి కాస్త డౌట్గా చూడటంతో అంటే కన్ఫర్మేషన్ కోసం అడిగాను. అవును, అయితే ఏంటి అంది జానకి. వాళ్ళు షాపింగ్ అయిపోయి కింద ఉన్న జెంట్స్ సెక్షన్కి వెళ్ళారు. ఇందాక మీతో మాట్లాడుతున్న సార్ మిమ్మల్ని కూడా అక్కడికే రమ్మని చెప్పమన్నారు. అందుకే నేను లోపలికి వచ్చి చెప్తున్నా అని అంటూ జానకి ఆన్సర్ కోసమే చూడకుండా ఫాస్ట్గా బయటికి వచ్చేసి ఆ రెండు కల్లా పాపకి డన్ మేడం అని చెప్పింది. పాప బాగా షార్ప్ అనుకుంటా. అందుకే చెప్పిన వెంటనే ఆల్రెడీ బుర్రలో ఉన్న ప్లాన్ని సేల్స్ గర్ల్కి చెప్పి మళ్ళీ అజిత్ దగ్గరికి పంపింది. సార్ ఏంటి జానకిని వెతుకుతూ విసుగ్గా అన్నాడు అజిత్. సార్ మీ వైఫ్ మిమ్మల్ని కిడ్స్ సెక్షన్లోకి రమ్మన్నారంటూ విలన్ పాపకు కాస్త ఇంప్రోవిజేషన్ చేసి చెప్పింది సేల్స్ గర్ల్. వాట్, నా వైఫ్ చెప్పిందా? తను ఇక్కడే ఉంది కదా అంటూ జాహ్నవి వైపు అజిత్ చూపించి ఏయ్ నిజం చెప్పు, ఎందుకు ఇలా చెప్తున్నావు? నిన్నెవరు పంపించారు అని అజిత్ అడగడంతో సేల్స్ గర్ల్ ఫస్ట్ భయపడినా తర్వాత సర్దుకొని ఓ వైఫ్ కాదా అని సేల్స్ గర్ల్ బుర్రగొక్కుంటూ అంటే ఇందాక మాట్లాడుతున్నారు కదా ప్రెగ్నెంట్ ఆవిడ, తను చెప్పించారని అజిత్కి చెప్పి పక్కకి వెళ్ళిపోయింది. ఏంటి జానకి అక్కడుందా? ఇక్కడే ఉన్నాను కదా, నాకు కనపడకుండా ఎప్పుడు వెళ్ళింది అని అనుకుంటూ క్షణం కూడా ఆలస్యం చేయకుండా కిడ్స్ సెక్షన్లోకే వెళ్ళాడు అజిత్. అతను అటుగా వెళ్ళడం, జానీ ఇటు రెస్ట్ రూమ్ వైపు నుండి బయటకు వచ్చేసి లిఫ్ట్లోకి దూరడం కూడా రెండు ఒకేసారి జరిగిపోయాయి. ఆ వెనకనే లిఫ్ట్లోకి ఇంకో ఇద్దరు లేడీస్ కూడా వెళ్ళడంతో అది చూసిన సెక్యూరిటీ లిఫ్ట్లోకి వెళ్ళలేక వాళ్ళు ఫాస్ట్గా స్టెప్స్ వెంట కిందకి వెళ్తూ ఉంటే జానకితో పాటు ఉన్న ఆ రెండు కళ్ళ పాప కూడా గ్రౌండ్ ఫ్లోర్ బటన్ని ప్రెస్ చేసి చేయడంతో లిఫ్ట్ ఎక్కడా కూడా ఆగకుండా గ్రౌండ్ ఫ్లోర్కే నేరుగా వెళ్ళిపోయి సెల్యులార్కి చేరుకుంది. జానకి అయోమయంగా చూస్తూ ఉంటే తనకి టెన్షన్ ఎక్కువైపోయినా కూడా నెక్స్ట్ సెకండ్లోనే కిందకి వెళ్ళిపోవడంతో తన పక్కనున్న వారిని చూసేలోపే రెండు కళ్ళ పాప మాస్క్ జారిపోతే అది గమనించుకున్న పాప వెంటనే జానకి క్లోరోఫామ్ స్ప్రే చేయడంతో జ్వాల అని అంటూ మత్తులోకి జారిపోయింది జానకి. ఆమెని బయటికి తీసుకొని వచ్చి వెళ్దామని చూసిన జానకి ఎంట్రన్స్లోనే కార్ పార్క్ చేస్తూ కనిపించాడు అభి. ఓ షిట్, అభి కూడా వచ్చాడా అనుకుంటూ జానకిని ఎక్కడికి తీసుకువెళ్ళాలో తెలియక జానకి బరువుగా అలాగే కింద కూర్చోపెట్టి తన పక్కనే నిలబడింది జ్వాల. అజిత్ మెసేజ్ చేయడంతో ఆగా మేఘాల మీద వచ్చేసాడు అభి. మీటింగ్ కంప్లీట్ చేసుకొని ఇటు కిడ్స్ సెక్షన్లోకి వెళ్ళిన అజిత్కి జానకి ఎక్కడా కనపడకపోవడంతో టెన్షన్ పట్టుకుంది. అక్కడ అంతా వెతికి మళ్ళీ లేడీస్ సెక్షన్లో అంతా కూడా గాలించాడు. అయినా కూడా జానకి కనపడలేదు. తను ఇన్ఫర్మేషన్ చెప్పిన ఆ సేల్స్ గర్ల్ కూడా ఎక్కడ కనపడకపోవడంతో ఇది డెఫినెట్గా జ్వాల ప్లాన్నే అని అనుకుంటూ అభికి కాల్ చేసేలోపే తనే ఆ ఫ్లోర్కి వచ్చాడు అభి. అభి వెళ్ళిపోవడంతో జ్వాల బయట ఉన్న తన మనుషుల దగ్గరికి వెళ్ళి జానకిని కిడ్నాప్ చేద్దామని అనుకుంటే జానకి బరువుకి తను ఒకటి తీసుకువెళ్ళడం కష్టం అనిపించి బయట ఉన్న ఒక రౌడీకి కాల్ చేసి పిలిచింది జ్వాల. వాట్, జానకి కనిపించడం లేదా? అభి ఎంత చిన్నగా అన్నా కూడా అది ఆ ఫ్లోర్ మొత్తం కూడా ప్రతిధ్వనించేలా వచ్చింది అతని వాయిస్. అభి కూల్, జానకిని వెతుకుదాం పదా అని అతను అంటుంటే నోరు మీరా, నేను సేఫ్గా చూసుకుంటానని చెప్పి ఇప్పుడేమో జానకి తప్పైందంటున్నావు అని అభి అజిత్ కాలర్ పట్టుకొని అందరూ తమనే చూడటంతో వదిలేశాడు. మిగతా అందరూ తమ చుట్టూ మూగి జానకి మిస్ అయిందా అని కశ్యప్ మను అడుగుతుంటే స్వీటీ ముందుకొచ్చి బాబాయ్ పిన్ని తప్పిపోలేదు, లిఫ్ట్లో కిందకి వెళ్ళిందంటూ తను చూసింది చూసినట్టుగా చెప్పింది స్వీటీ. స్వీటీ నిజమా నువ్వు చెప్పేదని అభి అంటుంటే అంతలో తమ బాస్ని చూసిన సెక్యూరిటీ కూడా వచ్చి ఎస్ సార్, మేడం లిఫ్ట్లోకి వెళ్ళారు, వెనకే చాలామంది లేడీస్ వెళ్ళడంతో మేము ఫాస్ట్గా స్టెప్స్ వెంట వెళ్ళేసరికి మిస్ అయ్యారు అని చెప్పడంతో అభికి అజిత్కి అది పక్కా ప్లాన్ అని అర్థం అవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఇద్దరి మైండ్లో కూడా ఒకే ఆలోచన రన్ అయింది. జానకిని ఎస్కేప్ చేయాలంటే అది సెల్లార్లోనే సాధ్యం కాబట్టి అప్పుడే బయటికి తీసుకుని వెళ్ళి
ఉండరు అని అనుకుంటూ ఫాస్ట్గా వెళ్తే వాళ్ళు మనకు చిక్కొచ్చు అనుకుంటూ ఇద్దరు కూడా పరిగెత్తారు. అభి స్టెప్స్ వెంట పరుగు తీస్తే అజిత్ లిఫ్ట్లో గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తాడు. కశ్యప్ అందరినీ కూడా తీసుకొని ఫాస్ట్గా బయటికి వెళ్ళడానికి చూస్తాడు. అజిత్ సెల్లార్కి చేరుకునేసరికి అలాగే అభి కూడా ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసరికి అప్పటికే జ్వాల తన మనుషుల సాయంతో జానకిని కారులోకి ఎక్కించుతూ ఉంటుంది. ఏయ్ అని అభి అరిచేసరికి జ్వాల వెనక్కి చూడకుండా ఫాస్ట్గా కార్ తీయమని చెప్పింది. అప్పటికే అది చూసిన అజిత్ పక్కనే ఉన్న బైక్ని స్టార్ట్ చేస్తే అభి కూడా వెనకే కూర్చున్నాడు. సుమారు అరగంట పాటు ఇద్దరి వాహనాలు మీటర్ల తేడాతో వెళ్తూ ఉంటే ఒక చోట ఇంకొంచెం బండి రేస్ చేసి జ్వాల కార్కి అడ్డంగా ఆపాడు అభి. అప్పటికే అభిలో ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటే తన నోస్లో నుండి లైట్గా బ్లడ్ వస్తూ ఉంటుంది. అజిత్ అది గమనించుకోలేదు. అభి చూసుకున్నా పట్టించుకోలేదు. అబ్బా ఏం అదృష్టం జానకినిది, అభిలోని పట్టేశావు. ఇద్దరు మొగాల అటెన్షన్ నీ మీదకే వచ్చేలా భలే అట్రాక్ట్ చేసుకున్నావని మత్తులో ఉన్న జానకిని జ్వాల అంటూ ఉంటే అజిత్ ఫాస్ట్గా వెళ్ళి డ్రైవర్కి విండోల నుండి ఒక పంచ్ ఇచ్చాడు. అది చూసి మిగిలిన వాళ్ళు దిగిన జ్వాల మాత్రం జానకిని పట్టుకొని లోపలే కూర్చుంది. పట్టుమని 5 మంది రౌడీలు ఉండడంతో అజిత్ ఈజీగా వాళ్ళందరినీ ఫినిష్ చేస్తే అభి తన ఎనిమి ఎవరో తెలుసుకోవాలని కారు వైపే చూస్తూ ఉన్నాడు. మరో అరగంట అయినా కూడా ఎవ్వరూ కదలకపోవడంతో జానకి మెలకు వచ్చింది. పక్కన చూస్తే ఎవరో మోడ్రన్ డ్రెస్లో ఉన్న అమ్మాయి ఉంది. ఇక తప్పదు అన్నట్టుగా జానకిని విదిలించుకోవాలని చూసిన జ్వాల బయటికి లాగడంతో విసురుగా బయటపడింది జానకి. అది చూసి అభికి కోపం కట్టలు తెంచుకుంటుంది. కానీ ముందుకు చూసిన అభి జ్వాలని అక్కడ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. జ్వాల మాత్రం జానకి కడుపుకే కత్తిని గురిపెట్టి నీకు నీ కన్నతండ్రి కంటే ఊళ్ళో వాళ్ళ మీద ప్రేమే ఎక్కువ కదరా అని అజిత్ని అంటూ జానకి దగ్గరగా కత్తి తెస్తూ ఉంటే అభి ముక్కుల నుండి బ్లడ్ రావడం చూసిన జానకి రామ్ అని అంటూ గట్టిగా అరిచింది. జానకి అరవడంతో జ్వాల కూడా అభి వైపు చూసి షాక్ అయింది. అక్కడ జ్వాలను చూసి కూడా అభి ఎంతే షాక్ అయితే జ్వాల ప్లీజ్ జానకిని ఏం చేయొద్దని అజిత్ అడుగుతుంటే అభికి ఏమైందో అని ఒక పక్క ఆలోచిస్తూ ఇంకో పక్క కత్తి జానకి ఇంకా దగ్గరగా తీసుకొచ్చింది జ్వాల. అది గమనించిన అజిత్ తను కొంచెం అటు ఇటు స్టెప్స్ వేసిన జానకి ఖచ్చితంగా ప్రమాదం చేస్తుందని భావించి వెనక్కి తిరిగి అభికి ఏదో సైగ చేశాడు. అజిత్ ఏంటన్నట్టుగా అభి చూస్తుంటే పడిపో అనేలాగా అజిత్ లిప్ మూమెంట్ ఇవ్వడంతో అభి కాస్త నిజంగానే కళ్ళు తిరిగినట్టుగా అనిపించడంతో పడబోయాడు. అభిని చూస్తున్న జ్వాల అతను అలా పడిపోగానే 10 సెకండ్స్లో తను కూడా టెన్షన్ పడటంతో చాలా షార్ప్గా రియాక్ట్ అయిన అజిత్ ఆ సెకండ్స్ ఆఫ్ టైంలోనే పక్కకి లాగి తీసుకెళ్ళిపోయాడు జానకిని. కానీ ఆ ప్రాసెస్లో అజిత్ మెడ దగ్గర కత్తి కోసుకుపోయి తను వేసుకున్న షర్ట్ మొత్తం కూడా బ్లడ్ అంటుకొని జానకి భయపడుతూ ఉంటే ఫ్రాక్షన్లో జరిగిన దానికి జ్వాల అర్థం చేసుకుంటూ అభి తనని పట్టుకునేకి వచ్చేసరికి కార్ స్టార్ట్ చేసుకొని అభి పక్క నుంచి అతన్ని చూస్తూనే వెళ్ళిపోయిన జ్వాల అభి కోపం అంతా పిడికిలి చేసి కొట్టేసరికి గాలి కూడా చీలిపోయింది అనిపించింది. అజిత్ జానకిని తీసుకొని అభి క్యాబ్ బుక్ చేస్తే జానకి అజిత్ వంక చూడటానికి భయం వేసింది. ఎక్కడో ఇంకా తన మీద ఉన్న అభిమానం జానకి గుర్తొస్తూ ఉంటే అతను చేసిన తలుచుకొని అభి గుండెకి తలాంచి కళ్ళు మూసుకుంది. ఇద్దరిని కూడా హాస్పిటల్ తీసుకొని వెళ్ళి అజిత్కి ట్రీట్మెంట్ ఇప్పించి తను మెడిసిన్స్ తను వేసుకున్నాడు. అభి కశ్యప్కి కాల్ చేసి రావద్దు, మీరు షాపింగ్ కంప్లీట్ చేసుకుని రండి అని చెప్పి ఇద్దరిని తీసుకొని ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోయాడు. టైంకి హాల్లో ఎవరూ లేకపోవడంతో అజిత్ని జాహ్వీ రూమ్లో వదిలి జానకిని అభి రూమ్కి తీసుకువెళ్ళాడు. గంట తర్వాత జానకి ఉమాతో దిష్టి తీయించి బలవంతంగా కాస్త తినిపించి పడుకోబెట్టడానికి చూశాడు అభి. కానీ జానకి పడుకోకుండా అతన్ని అలాగే చూస్తూ ఉంది. రామ్ ఇందాకెందుకు నీకు నోస్లో నుండి అలా బ్లడ్ వచ్చింది, అది ఏదో వేడి చేసి ఉంటుందిలే జాను, నువ్వు పడుకొని కాసేపు రెస్ట్ తీసుకో అని అభి అంటూ ఉంటే మరి ఇన్ని రోజులు లేని వేడి ఇప్పుడే సడన్గా నీకు ఎందుకు వచ్చింది రామ్ అని జానకి అనేసరికి అభికి ఇంకా ఏం చెప్పాలో కూడా తెలియలేదు. నిజం చెప్పు రామ్, నా దగ్గర నువ్వు ఏమైనా దాస్తున్నావా అని అడిగింది జానకి. జాను నిజమే బాబు, నేను చెప్పేది నువ్వు మత్తులో ఉన్నావో లేదో నాకు తెలియలేదు, కానీ నువ్వు అలా పడిపోయి ఉండేసరికి రౌడీలు మాత్రం నా మీదకి వచ్చారు. వాళ్ళని కొట్టే టైంలో ఎవరో ముక్కుకి పంచిచ్చినట్టున్నారు, ఆ ఎఫెక్ట్ పడిందిలే అని అభి జానకి అప్పటికప్పుడు కదలేసి అయితే చెప్పేశాడు. కానీ కాసేపు పడుకో జానకి, పొద్దున్నుంచి తిరుగుతూనే ఉన్నావు కదా, నా బేబీకి రెస్ట్ వద్దా అని అభి అనడంతో నువ్వు ఇక్కడే ఉండు అంటూ అభి ఒళ్ళో తల పెట్టుకుని పడుకుంది జానకి. అందరూ షాపింగ్ ముగించుకొని రావడంతో జానకిని చూడ్డానికి వస్తే అందరికీ జానకి పడుకుందని చెప్పి రిటర్న్ పంపించేశాడు. వాళ్ళు మాట్లాడటం మొదలు పెడితే ఈ వాగుడికాయ నిద్రపోదని అనుకొని జానకి పూర్తి నిద్రలోకి వెళ్ళిపోయాక అభికి జ్వాల అన్న మాటలే గుర్తొచ్చి అసలు తన మీద ఎందుకు కోపం పెంచుకుందో
తెలుసుకోవాలి. టెర్రస్ మీదకి రమ్మని అజిత్కి మెసేజ్ చేశాడు అభి. తను షాపింగ్ చేసినవి, అజిత్ ముందే సెలెక్ట్ చేసినవి అన్ని బ్యాగులు కూడా రూమ్లోకి తెచ్చుకుంటూ బయటకి వస్తూ ఉన్న అజిత్కి డాష్ ఇచ్చింది జాహ్నవి. ఆమెని కింద పడిపోకుండా తను పట్టుకుంటూ నిలబడితే అజిత్ మెడ మీద ఉన్న ప్లాస్టర్ని చూసి ఏమయ్యిందా అని అడుగుదామనుకుని అతన్ని చూసింది. కానీ అది గమనించిన అజిత్ ఆమె చూపులని అర్థం చేసుకుంటూ నీకు అవసరం లేదు అన్నట్లుగా చూపులు విసిరేసి టెర్రస్ మీదకి వెళ్ళాడు అజిత్. అభి అంటూ అటువైపు తిరిగి నిలబడితే అజిత్ అక్కడికి వెళ్ళి మౌనంగా వచ్చి అభి పక్కన నిల్చున్నాడు. కాసేపు ఇద్దరి మధ్య మౌనం ఆహ్విస్తే అజిత్ని గొంతు విప్పుతూ ఇంకెందుకు సైలెంట్గా ఉన్నావు అభి, అడుగు, నీ క్వశ్చన్స్ ఏంటి అని అడగడంతో జ్వాల నా ఎనిమి ఏంటి, తను నీకెలా పరిచయం అని అభి అడుగుతాడు. అది ఎక్స్పెక్ట్ చేసిన అజిత్ ఊహలను తారుమారు చేస్తూ మీ నాన్న ఎవరు, ఆయనకి జ్వాలకి ఏంటి సంబంధం అని అభి క్వశ్చన్ చేయడంతో అజిత్ తలదించుకున్నాడు. అజిత్ చెప్పు, సైలెంట్గా ఉంటే ఏంటి మీనింగ్ అని అభి ఇంకా గట్టిగా అడగడంతో అవును, మా నాన్నకి జ్వాలకి సంబంధం ఉంది. ఆ ఒక్క విషయం వల్ల నేను జానకి విషయంలో ఏం చేతకాని వాడినయ్యి తన జీవితాన్ని నాశనం చేశాను. అభి నన్ను క్షమించి అభి ప్లీజ్ అంటూ అభికి రెండు చేతులు జోడించి మోకాల మీద పడిపోయాడు అజిత్. అజిత్ అంటూ అభి కూడా అజిత్ రెండు చేతులు పట్టుకొని అసలు ఏం జరిగింది, ఏమైంది అని అడిగాడు అభి. మా నాన్న అభి అమ్మ నాన్నది లవ్ మ్యారేజ్, నాన్నది చాలా పెద్ద కుటుంబం అంట. ఆయనకి ఆల్రెడీ తన మరదల్ని ఇచ్చే పెళ్లి చేయాలని వాళ్ళ నాన్న మాట్లాడుతూ ఉంటే అమ్మ మీద ప్రేమ చెప్పలేనంత ధైర్యం లేక తనని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట నాన్న. ఇద్దరు వేరే ఊర్లో పెళ్లి చేసుకొని 1 సంవత్సరం పాటు ఇద్దరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఆ తర్వాత చిన్న చిన్న గొడవలు వచ్చేవంట. కానీ అమ్మ తన ఓర్పుతో వాటిని ఓవర్కమ్ చేసి నాన్నకి తోడుగా ఉండేది. హ్యాపీగా ఉన్న వాళ్ళ లైఫ్లో అమ్మ ప్రెగ్నెంట్ అవ్వడం ఇంకా ఆనందాన్ని తెచ్చిపెట్టింది. అమ్మకి నెలలు ఉండేంత వరకు తనని పసిపాపలాగా చూసుకున్నారని ఎప్పుడు చెప్తూ ఉండేది. కానీ తను డెలివరీ అయ్యే రోజున మెడిసిన్స్ ఇంకా డబ్బులు అవసరం అవుతాయని తను వర్క్ చేసి ఆఫీస్కి వెళ్ళిన నాన్న ఇప్పటి వరకు తిరిగి రాలేదంట అని అది చెప్పడంతో అభి షాక్ చేశాడు. అభిని చూస్తూ అవును నిజం అభి, ఆ రోజు వెళ్ళిన నాన్న ఇప్పటి వరకు తిరిగి రాలేదు. ఇంటర్ మాత్రమే చదువుకున్న అమ్మ ఏం ఉద్యోగం చేసి నన్ను పోషించాలో తెలియక చాలా ఏడ్చేదంట. ఎంతమంది అప్పుడెప్పుడో ఎందుకో నాకు ఊహ తెలిసాకే ఎంతోమంది కామపు చూపులకి అమ్మ బలి అవ్వడం నా కల్లారా నేనే చూశాను. బొట్టు ఉంచుకోవాలో తీయాలో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో అమ్మ ఉండేది. నన్ను ఎంత కష్టపడి పెంచి పెద్ద చేసి చదివించిందో అమ్మ తెలుసా నీకు. కానీ తనకంటూ ఏ సంతోషం లేదు ఇప్పటికీ కూడా. ఇంకా మా నాన్న తన కోసం తిరిగి వస్తాడు అనే నమ్మకంతోనే ఉంది మా అమ్మ అని అంటూ చెప్పడం ఆపేశాడు. ఆ దురదృష్టంతోనే అమ్మ తన రెండో కొడుకుని కూడా పోగొట్టుకుంది. నాతో పాటు పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని పోగొట్టుకున్నదని అజిత్ చెప్పడం ఆపేస్తే అభి కలలో కూడా కన్నీళ్ళు కనపడతాయి. అభి నుండి తప్పించుకొని వచ్చిన జ్వాల సరాసరి ఇంటికే వచ్చి రూమ్లోకి వెళ్ళిపోతూ వేదవతిని చూసింది. ఆమె ఇంకా కూడా జితేంద్ర ప్రేమలో తడిసి ముద్దవుతూ ఉంది. బావా అన్నం తిను, అది ఇది అంటూ చెప్తూ ఉంటే ఇన్ని డేస్ నుంచి చూస్తున్న జ్వాలకి అది చాలా చిరాగ్గా అనిపించి మార్తాండ దగ్గరికి వెళ్ళిపోయింది జ్వాల. రాతయ్య అభికి నేనే శత్రుడని అర్థమైపోయింది, ఇప్పుడు ఏం చేయమంటారని అడగటంతో తెలియని జ్వాల ఇన్ని రోజులు కంటికి కనపడిన యుద్ధం తెలియని శత్రువుతో చేశాడు, ఇప్పుడు తెలిసే శత్రువుతో యుద్ధం చేస్తాడు. కానీ యుద్ధం మాత్రం అనివార్యం. చూద్దాం వాడు బిడ్డని కాపాడుకుంటాడో లేక భార్యని కాపాడుకుంటాడో. అటు మార్తాంట పుర్రమీసాల కింద వికృత నవ్వు చిందిస్తూ ఉంటే తాతయ్య ఇందాక నేను చూశాను, అభికి ముక్కుల నుండి బ్లడ్ వచ్చింది, అది ఎందుకో నాకు అర్థం అవ్వలేదు, అభికి ఏమైనా జరుగుంటుందా అని అడగడంతో ఏమై ఉండదులే, వీరుడిలాగా ఫైట్ చేశాడు కదా, చిన్న దెబ్బ తగిలి ఉంటుంది అంతే అని చెప్పి నెక్స్ట్ ఏం ప్లాన్ చేయాలా అని చేసుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ముసలాయన థామస్కి అసిస్టెంట్గా కూడా వర్క్ చేస్తూ ఉన్న అయాన్ తను కనిపెట్టిన ఒక మెడిసిన్ కాంపౌండ్ని థామస్కి చూపించడానికి అతని దగ్గరికి వెళ్ళాడు. సార్ ఇది చూడండి ఓకేనా అని అతను అడగడంతో ఇది ప్రాబ్లంకి మాత్రమే సొల్యూషన్ అయాన్, ఇంకా దీనికి డ్రాబ్యాక్స్ నువ్వు సిద్ధం చేసినట్టుగా లేదు అని అన్నాడు ఆయన. కథ కొనసాగుతుంది. మరి అభికి జ్వాలని తన శత్రువని తెలిసిపోయింది. అలాగే అజిత్ ఎందుకు అభి జానకిని విడదీయాలనుకున్నాడో దానికి కారణం కూడా తెలిసింది. మరి అభి ఇప్పుడు ఏం చేస్తాడు? జ్వాల తన శత్రువని తెలుసు కాబట్టి పగ ఎందుకో తెలుసుకొని జ్వాల ఆటని కట్టిస్తాడా? మరోపక్క అజిత్ తండ్రిని తనకి దగ్గరికి చేరుస్తాడా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.